ప్రభుత్వ ప్రధాన విప్ గారు సీనన్న మాట్లాడినట్టుగా మా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం సోషల్ ఇంజనీర్ ఏదైతే ఉందో దాన్ని పాటించి మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలలో మరి స్థానం కల్పించాలనే లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టి అసెంబ్లీలో ఏకాభిప్రాయం తీసుకొచ్చి పంపించిన బిల్లులు ఏదైతే ఉన్నాయో గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి దగ్గర దాదాపుగా 6 నెలల నుంచి కొన్ని 2 బిల్లులు మరి గత 2 నెలల నుంచి 1 బిల్లు ఇలా పెండింగ్ పెట్టుకోవడంతో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనా 2 సంవత్సరాలుగా దాదాపుగా గ్రామాలలో ఎలక్షన్స్ లేక మరి సర్పంచెస్ లేక ప్రజాప్రతినిధులు లేక గ్రామాల అభివృద్ధి కూడా కుంటుపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మా పార్టీ నమ్మిన సిద్ధాంతం 42% మేమెంతో మాకంత అనే విధంగా మరి 42% బీసీలకు ఇచ్చి ఎస్సీ ఎస్టీల జనాభా ప్రకారంగా వాళ్లకు కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థలకు ఇచ్చిన వెంటనే కొంతమంది హైకోర్టుకు కొంతమంది సుప్రీంకోర్టుకు పోయినరు. ఇవాళ సుప్రీంకోర్టులో మరి రిజెక్ట్ చేయడం జరిగింది ఎవరైతే పోయినరో. అట్లనే హైకోర్టులో కూడా మరి బీసీ వర్గాలకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి 42%తో స్థానిక ఎన్నికలకు పోవాలన్నటువంటి నిర్ణయానికి అనుగుణంగానే మరి ఇక హైకోర్టు నిర్ణయం కూడా వస్తుందని ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా మనము జనాభా ప్రాతిపదికన ఫలాలైనా పదవులైనా పంచితే విభేదాలుండవు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 42% వాళ్ళకి ఇవ్వాలి బీసీ వర్గాలకు అనేటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా హైకోర్టు కూడా సానుకూలంగా స్పందిస్తుందనే ఆశతో ఉన్నాం. ఆ రిజల్ట్ రాగానే అంటే వారి యొక్క తీర్పు రాగానే మనం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కూడా ఎన్నికలు జరుగుతాయని తెలియజేస్తాం. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు విద్య ఉద్యోగాలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్న హామీ మేరకు బీసీ బిడ్డ కాకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు కులగణన జరిపితే 56.37% ఉందని బీసీ లెక్క పక్కాగా తేలిన తర్వాత రాష్ట్ర శాసనసభలో 2 బిల్లులు విద్య ఉద్యోగానికి 1 బిల్లు రాజకీయ పరంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ 1 బిల్లును బీసీ బిడ్డ అయినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా చట్టాన్ని తయారు చేసే బిల్లును ప్రవేశపెట్టడం, ఈ జిల్లాలో శాసనసభ్యుడిగా గెలుపొందిన బీసీ బిడ్డగా నాకు ఆ బిల్లును బలపరిచే అవకాశం రావడం, వాటిని చట్టాలుగా రూపొందించుకుని కేంద్ర ప్రభుత్వం పంపితే షెడ్యూల్ 9లో చేర్చకుండా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నటువంటిది మీ అందరికీ తెలిసిందే. 2018 పంచాయరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సీత గారు సభ్యురాలుగా. అది కూడా ఆర్డినెన్స్ ఆమోదించకుండా రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో పెట్టుకున్న సందర్భం. అయినా ఈ ఆర్డినెన్స్ సవరించిన తర్వాత మొన్న 30-31 నాడు కూడా మళ్లీ చట్టాన్ని చేసుకున్నప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు సీతక్క గారు కూడా వచ్చి రాష్ట్ర గవర్నర్ కలిసి మేము ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినాం. ఈ పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి మీరు అనుమతులు ఇవ్వాలి, మా బీసీ బిడ్డల నోటి కాడికి వచ్చినటువంటి బుక్కను ఎత్తగొట్టకండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పిన వినలేని సందర్భంలో రాష్ట్ర శాసనసభలో సై అంటున్నారు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు మాత్రం లోక్సభలో నై అంటున్నారు. ఎందుకు దీని కారణం చెప్పాలని మా బీసీ బిడ్డలు ఈరోజు కిషన్ రెడ్డి గారిని బీజేపీని నేరుగా ప్రశ్నించి ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. అయినా మేము రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు జీవోను కూడా 42%తో ఎన్నికలకు పోతారు ముందుకు పోతున్నప్పుడు కొందరు రాష్ట్ర హైకోర్టు తలుపు తట్టారు, మరికొందరు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈరోజు సుప్రీంకోర్టు అన్నది ఆల్రెడీ హైకోర్టులో మా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా మరో బీసీ మంత్రి శ్రీహరి గారు ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 42% రిజర్వేషన్తో పోతామని చెప్పే ప్రక్రియలోనే సుప్రీంకోర్టు ఈరోజు హైకోర్టులో విచారణ జరిగే క్రమంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిందని చెప్పిన వారి పిటిషన్ను ఈరోజు డిస్ప్యూట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. రేపు కూడా అసెంబ్లీ మూడును బట్టి మూడ్ ఆఫ్ అసెంబ్లీ అంటే మనం అన్ని పక్షాలు రాష్ట్ర స్థాయిలో అన్ని పక్షాలు కూడా 42% రిజర్వేషన్తో ముందుకు పోవాలని చెప్పింది. కాబట్టి మూడ్ ఆఫ్ అసెంబ్లీని కూడా ఒకవేళ రాష్ట్ర హైకోర్టు ఉన్నత న్యాయస్థానం గుర్తిస్తే యథావిధిగా ఈరోజు 42% పోతాం. 16 ఎస్సీ 12 ఎస్టీ దేశవ్యాప్తంలో 70% రిజర్వేషన్తో మనం పోతా ఉన్నాం. 69% పోతున్న తమిళనాడు ఇప్పటికి హైయెస్ట్ అనుకున్నాం. కానీ ఇప్పుడు 70% మనం ముందుకు పోతుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
తెలంగాణ ఇప్పటికీ రోల్ మోడల్ రాహుల్ గాంధీ గారు అనేక రాష్ట్రాల్లో చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ గర్వకారణంగా రాబోతుందనే మాట ఈ సందర్భంగా నేను భావిస్తూ అందరూ కూడా 42% రిజర్వేషన్కి ఎవరు అడ్డు రావద్దని, దీనికి ప్రధాన కారణంగా మోకాలు అడ్డుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా పునరాలోచించుకొని ఈరోజు షెడ్యూల్ 9లో చేర్చాలి. ఆర్డినెన్స్ ను ఏదైతే 2018 సవరణ చట్టం చేసినో దానికి ఆమోదించాలి గవర్నర్ గారు చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ప్రధాన విప్ గారు సీనన్న మాట్లాడినట్టుగా మా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం సోషల్ ఇంజనీర్ ఏదైతే ఉందో దాన్ని పాటించి మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలలో మరి స్థానం కల్పించాలనే లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టి అసెంబ్లీలో ఏకాభిప్రాయం తీసుకొచ్చి పంపించిన బిల్లులు ఏదైతే ఉన్నాయో గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి దగ్గర దాదాపుగా 6 నెలల నుంచి కొన్ని 2 బిల్లులు మరి గత 2 నెలల నుంచి 1 బిల్లు ఇలా పెండింగ్ పెట్టుకోవడంతో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనా 2 సంవత్సరాలుగా దాదాపుగా గ్రామాలలో ఎలక్షన్స్ లేక మరి సర్పంచెస్ లేక ప్రజాప్రతినిధులు లేక గ్రామాల అభివృద్ది కూడా కుంటుపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మా పార్టీ నమ్మిన సిద్ధాంతం 42% మేమెంతో మాకంత అనే విధంగా మరి 42% బీసీలకు ఇచ్చి ఎస్సీ ఎస్టీల జనాభా ప్రకారంగా వాళ్లకు కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థలకు ఇచ్చిన వెంటనే కొంతమంది హైకోర్టుకు కొంతమంది సుప్రీంకోర్టుకు పోయినరు. ఇవాళ సుప్రీంకోర్టులో మరి రిజెక్ట్ చేయడం జరిగింది ఎవరైతే పోయినరో. అట్లనే హైకోర్టులో కూడా మరి బీసీ వర్గాలకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి 42%తో స్థానిక ఎన్నికలకు పోవాలన్నటువంటి నిర్ణయానికి అనుగుణంగానే మరి ఇక హైకోర్టు నిర్ణయం కూడా వస్తుందని ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా మనము జనాభా ప్రాతిపదికన ఫలాలైనా పదవులైనా పంచితే విభేదాలుండవు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 42% వాళ్ళకి ఇవ్వాలి బీసీ వర్గాలకు అనేటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా హైకోర్టు కూడా సానుకూలంగా స్పందిస్తుందనే ఆశతో ఉన్నాం. ఆ రిజల్ట్ రాగానే అంటే వారి యొక్క తీర్పు రాగానే మనం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కూడా ఎన్నికలు జరుగుతాయని తెలియజేస్తాం. ఇది ఇంకా ఫినిష్ కాలేదు.